మార్కెట్ లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఏంటంటే చీర్స్ కూడా అంత నీరసంగా చెప్తారు, కొంచెం హుషారుగా చెప్పండి. మా గురువు గారికి ఇది చీర్స్ చెప్పే టైం కాదు, చీరలు విప్పే టైం. అందుకే నీరస పడిపోతున్నారు. కొంచెం కొంచెం ఆ ఏర్పాటు ఉంది మంత్రి గారు. ఏం జ్యోతి, నీకోసం మైసూరు పద్మని పిలిపించాను, గదిలో రెడీగా ఉంది. హాయ్, తమరి గదిలోకి వెళ్ళి సంతకం అత్తమే దొరవాయి. మీ అందరి కష్టం చూస్తాంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ మీకే ఇప్పించాలనిపిస్తుంది. ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావే? చచ్చా, బొత్తిగా సంసారుల కొంపలో అడిగే ప్రశ్న వేస్తావేంటి? అంటే ఇది సానుకుంప? అంతేగా, నువ్వు ఆ భానుప్రసాద్ ఉంచుకున్న ఆడదానివి, నేను నీ కూతుర్ని. రమ్య, ఏమిటా మాటలు? మనం కాస్త లోకానికి భయపడాలి. నలుగురు ఉంటే ఏమనుకుంటారు? తల్లికి తగ్గ కూతురు అనుకుంటారు. మెల్లగా మాట్లాడు. ఏ, ఆ రావణాసురుడు వింటాడా? ఆ భానుప్రసాద్ ఎదగడానికి నువ్వు ఇంత దిగజారిపోనక్కర్లేదు. పిల్ల, మీ అమ్మ పాదరసం అయితే నువ్వు మెరుపు తీగలా ఉన్నావే. గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టాలని తెలీదా? తెలుసు, నీతో మాట్లాడాలనే ఆత్రంలో ఆ సంగతే మర్చిపోయా. రా, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. అలాగే మాట్లాడుకోవచ్చు. నీకు పెళ్లికి ఎదిగిన కూతురుందిగా, దాన్ని పిలుచుకురా, ముగ్గురం కూర్చుని మాట్లాడదాం. వేళాకోళంగా ఉందా? నీతో వేళాకోళాలాడడానికి నువ్వు నాకేమైనా వరసైన వాడివా? ఈడ జోడా, మేనర్లెస్ ఫ్రూట్. ఇంగ్లీష్ కోతలొద్దు, మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ బుద్ధివు ఆనందిస్తా. ఏంటా మాటలు? నీకు సిగ్గులేదు? సిగ్గుపడితే మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించలేము. మంచం దగ్గర కంచం దగ్గర మొహమాట పడకూడదని మా అయ్య చెప్పేవాడు. ఆయన గవాస్కర్ లా సెంచరీలు కొట్టిన మనిషి. నేను కూడా. మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. కింద గదిలో మైసూరు పద్మ ఉంది. తెలుసు, మీ అమ్మాయి నాతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలంటేనో ఇక్కడికి వచ్చా. నేను నీతో మాట్లాడాలన్నానా? జోడీ కౌంటర్స్. ఏంటే, మీ అమ్మను చూసి భయపడుతున్నావా? మీ అమ్మ మనసు పెద్ద రాజమందిరం. మీరండి చెప్తాను. ఉండో అంటే మీరండి చెప్తాను. మీరండి, రండి. నీది ఒక జన్మేనా? అసలు మగ బుద్ధి అంత డర్టీ ఫెలో. అటు చూడవే, అమ్మాయి పైన నడుస్తుందో, పడిపోతే ఇంకేమైనా ఉందా? అయ్యో పడిపోతావు, దిగమ్మా దిగు. ఏంటయ్యా, ఏమైంది? ఆ అమ్మాయి పెట్టుబడి మీద నడుస్తుందండి, పడిపోయిట్టుంది. నేనెవరైతే కింద పడతావని భయం లేదా? భయం ఉంటుంది. ఆ భయంలోనే చెప్పలేని ఆనందం ఉంటుంది. కింద పడితే చావు ఉంది. ఉండని, చావులోనూ ఒక థ్రిల్ ఉంది. అయినా ఆపదలో ఉన్నాను, రక్షించండి అని నేను పేరు పెట్టి పిలవలేదుగా. ఎందుకొచ్చావు? ఏమైంది? ఎవరెత్తను? అదే తెలీదు. అతి తెలివి చూపిస్తున్నాడు. నువ్వు ఆ నాటకాలోడి ఇంటికి వచ్చిన రాజావు కదా? కరెక్ట్. నువ్వు మందు తాగినా నీకు మతిపోలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతురుతో నీకేంటి పని? ఏంటి, ఈ అమ్మాయి నీ కూతురా? ఆర్ని చెప్పావు కదే. ఏమ్మా, ఈయన నీ బాబా? నా తల్లే. ఈయన గారి చరిత్ర ఇండియన్ హిస్టరీ ఎంత ఉంది నీకు తెలుసో తెలీదో? కాస్త జాగ్రత్తగా ఉండు. నోరుమోయ్, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళా. ఉండనివ్వండి, అతను ఏదో హిస్టరీ అంటున్నాడు. హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. ఏయ్ జ్యోతి, నీ కూతురు లోపల తీసుకెళ్ళు. ఇతనికి దూరంగా ఉంచు. ఎవరండి ఇతను? నా మొగుడు. ఇదిగో తీసుకెళ్ళి. తప్పు చెప్పావు. నేను నీకు మొగుణ్ణి కాదు. నా కూతురు మొగుడువా? నాకు తెలుసు. ఆ రూట్ లో నా కూతురు ద్వారా నన్ను లొంగ తీయాలని చూస్తున్నావా? థ్యాంక్స్, నాకు మంచి ఐడియా ఇచ్చావు. హలో, హాయ్. నీ అందం కొత్త ఆవకాయ ముక్కలా ఉంది. నిన్ను చూస్తుంటే నోరూరుతోంది. చాలే నీ పొగడ్తలు. కాదు, నిజం. నువ్వు వస్తుంటే వెలిగిపోతున్న గ్యాస్ స్టవ్ నడిచొస్తున్నట్టుంది. అక్కడ వేడి ఇక్కడ తగులుతోంది. ఏంటిది? ఇవి నీటి చుక్కలా తేనె చుక్కలా? వేళ్లతో మీటి నరాల్ని మిలిపెట్టకు, బాధగా ఉంది. బాధపడాల్సింది నేను. ఎందువల్ల?
నీ అంత చందాలని చూశానుగా, ఇక జన్మకి నిద్ర రాదు. దానికో మందుంది చెప్పనా? ఏంటది? నన్ను పెళ్ళాడు, ప్రతి రాత్రి నిద్రొచ్చేదాకా నిన్ను చూకొడతా. అయ్యో 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 అయ్యో, అజంటాయ్ గారు అట్టపడిపోయారు. చాలా భయంకరమైన కళ వచ్చింది. ఏంటి మీ అమ్మాయి గారు మీకు గుండు గీయించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించినట్ట? అదేం కాదు. మరి మీరు చచ్చిపోయినట్టు, మీ శవం కాలనట్టు, మీ డెడ్ బాడీని కాకులు పీకుతుంటున్నట్టు కలొచ్చిందా? లేదు, నువ్వు బతుకుండగానే నీ మీద పెట్రోల్ పోసి తగలెడతానట్టుగా వచ్చింది. ఎంత సీరియస్ లో కూడా కామెడీ. వదలు! వదలు నన్ను! నిన్ను మొదటిసారి చూసినప్పుడే రౌడీ అనుకున్నాను. నా ఊహే నిజమైంది. వదలు! నేను రౌడీనే కావచ్చు, కానీ నా వల్ల నీకే హాని జరగదు. నువ్వెలాంటి మోసగాడి చేతిలో ఇరుక్కున్నావో నీకు తెలియజేయడానికి ఇక్కడికి తీసుకొచ్చా. ఎవరా మోసగాడు? భానుప్రసాద్. అతను నా తండ్రి. అతను తిట్టద్దు. భానుప్రసాద్ నీ తండ్రే కాదు. ఇలా రా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే నీ తండ్రి. ఆయన దేవాలయంలో మీ అమ్మ మీద అత్యాచారం చేయగా నువ్వు పుట్టావు. నో, నేను నమ్మను. నువ్వు చెప్పినంత అబద్ధం. అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజం. ఈ ఊరందరికీ తెలుసు. మీ అమ్మ మీద అత్యాచారం జరిగిన నేరానికి పంచాయతీ ఈ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేసింది. ఏ నమ్మకం లేదా? కావాలంటే పంచాయతీకెళ్ళి నువ్వే కనుక్కో. అత్యాచారం జరిగిందో లేదో నీకే తెలుస్తుంది. తెలుసుకుంటా, ఇప్పుడే తెలుసుకుంటా. నీ అంత తెలుస్తా. పంచాయతీ దాకా ఎందుకు? నీ కన్న తల్లినే నిలదీసి నిజం చెప్తుంది. బాబు. అమ్మా! అమ్మా! ఏమిటమ్మా? అమ్మా, నా తండ్రి ఎవరమ్మా? రమ్య, ఏమిటి ఈ ప్రశ్న? ఓ బిడ్డ తల్లిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? అవునో కాదో నాకు తెలీదు. నా ప్రశ్నకు నాకు సమాధానం కావాలి. ఆ రంగమార్తాండ రఘురామయ్య నీ మీద అత్యాచారం చేస్తే నేను పుట్టాను కదా? చెప్పమ్మా. నువ్వు భానుప్రసాద్ కూతురివి, నేను ఆయనకు కట్టుబడ్డ మనిషిని. అబద్ధం చెప్పొద్దమ్మా. నేను రంగమార్తాండ చేర్చాడని ఊరందరికీ తెలుసు. ఇందులో నువ్వు సిగ్గుపడాల్సిందేమీ లేదు. నీ తప్పు లేదు. కాకపోతే నేను భానుప్రసాద్ కూతురునని చెప్తున్నావే, అది తప్పు. నోర్మయ్, నీ తండ్రి భానుప్రసాద్. ఆ రఘురామయ్య గారు నా మీద ఎటువంటి అత్యాచారం చేయలేదు. నా చిటికిన వేలు కూడా ముట్టుకోలేదు. రాజకీయాల్లో మీ నాన్నగారు అలా చెప్పమంటే పంచాయతీలో నేను అలా చెప్పాను. ఏమిటది? అవి పసుపు కుంకాలు, ఇవి తాంబూలాలు. ఎందుకు ఇవన్నీ? వీళ్ళంతా ఎవరో? మీకు వియ్యాల వారు. నోరు మూయండి. ఎవరికి మీరు వియ్యాల వారు? ఆగండి. వియ్యాల వారితో మనం కయ్యాలకి దిగరాదు. ఆడపిల్లి వారం అణుకుగా ఉండాలి. ఆ భాష మా భాషకు అర్థం కాదు. కొంచెం లేబర్ టైప్ లో చెప్పండి. సారీ. వచ్చే నెల 10వ తారీఖున నీ ఒక్కగానొక్క కొడుకు అనిల్ కి రంగమార్తాండ రఘురామయ్య గారి కుమార్తె దివ్యకి వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి ఇది నిశ్చయితాంబూలం. తీసుకో. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నేను జరిపించి చూపిస్తా. మొండితనం చేశావంటే అంతదాకా నువ్వు బ్రతుకుండవు. ఓహో, పంచాయతీ పనితో పాటు ఎముడి పని కూడా నువ్వే చూస్తున్నావా? ఏంటి మీకు కామెడీగా ఉందా? అసలు మీరు మా అయ్యగారింటికి రావడానికి ఎంత ధైర్యం? వీరుడింటికి వెళ్లాలంటే ధైర్యం కావాలి. నీచుడింటికి వెళ్ళడానికి ధైర్యం అక్కర్లేదు. ఏంట్రా పేలుతున్నా? ఆ చెడిపోయిన పిల్ల ఈ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. కోడలు కాకుండా చేయడానికే చెడిపోయిందని నువ్వు నాటకం ఆడుతున్నావు. కాదు, ఆ కుటుంబమే నీతి మాలిన కుటుంబం. అందుకే ఊరు వాళ్ళని వెలివేసింది. కాదని రుజువు చేయనా? తాంబూలాలు తీసుకో. ఈ పెళ్లి అనుకున్నట్టు జరగకపోతే ఈ క్యాసెట్ కాపీలు తీసి ఊరంతా పంచుతా. చూస్తారంటే చితకబాదండి. అయ్యగారు మీరేం భయపడవాకండి. అందరినీ ఎలా తీసి పారేద్దాం. వస్తాను భానుప్రసాద్ గారు. వస్తాం బాబు గారు. నాలా మరీ చిక్కిపోతున్నారు. ఆరోగ్యం జాగ్రత్త. అదేంటండి, కొట్టాల్సింది వాళ్ళనైతే నన్ను కొట్టారంటే హీరో వస్తే ఫైటింగ్ సీనేగా. అది పాత స్టైల్. మనం కొత్త స్టైల్లో దెబ్బతీయాలి. అసలు ఇదంతా దాని వల్లే వచ్చింది. కుక్కలా పడుంటావు కదా అని చేరదీస్తే ఆ విశ్వాసం కూడా లేకుండా కుర్రవాడు కష్టం మీద ఉన్నాడు కదా అని మొత్తం నిజం కక్కేస్తావా? నేనేం చెప్పానండి? ఆ రఘురామయ్య నీడ కూడా నీ మీద పడలేదని ఎందుకు ప్రమాణం చేసి చెప్పావే? రమ్మికి తన తండ్రి ఎవరని అనుమానం వచ్చింది.
అందుకే చెప్పాల్సి వచ్చింది. దాని అబ్బ ఎవరో తెలియకపోతే ఆకాశం కూలిపోతుందా, భూమి బద్దలైపోతుందా? అది కాదండి, మీరే దాని తండ్రి అన్న నిజం. నిజం నోరు మొయ్. ఆ నిజం చెప్పే ముందు ఆ రహస్యం బయట పెడితే నా బతుకు ఏమవుతుందో ఆలోచించావా? ఇదిగో, ఇకపై నువ్వు కాని నీ కూతురు కాని ఆ రాజాను కలిసినట్టు తెలిసిందా, ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. రేయ్, ఎవడి పేరు బాజా మోగిందో అర్థమైందా? పబ్లిక్ లో ఇంకెప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు. రేయ్, ఆ రాజాగాడి కళ్ళే కప్పుతావో పీకే నొక్కుతావో వీళ్ళ క్యాసెట్ పట్టుకురా, లేకపోతే బాజా నీ వీపి మీద కాదురా, నీ శవం ముందు మోగుతుంది. ముందు నేను బతుకుంటే కదా, వదలండి, బయలుదేరతా. వెళ్ళు. అయ్యారు 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 అయ్యారు. ఏంటయ్యా, నిన్నెవరైనా రేప్ చేశారా? అవునండి, మా అయ్యగారు చేశారండి. మిడి మేడపు దొరను కొలవడం కంటే మడుతుళ్ళకు బతకడం బెటర్ అని సుమతి గారు చెప్పారు కదండి. నేను సుమతిని కాదు కాబట్టి ఇంతకాలం ఆ యదవని కొలిచానండి. ఏమన్నా అనేది ఏముందంటే, మా ప్రెసిడెంట్ భానుప్రసాద్ లేడండి, ఆడుత్త పంది ఎదవండి. అయితే సొమ్ముంది కదా, శివ పందిలాగా శలామణి అయిపోతున్నాడు. ఆడప్ప ఏదైనా గేదె రేపు వాడును, ఆడికంటే మున్సిపాలిటీ ఎద్దు బెటర్ అండి. కాస్త కూర్చో శలం ఉంటది. అయితే నువ్వు వాడిని వదిలి మా పార్టీలో చేరతావా? అర్థం ఏంటండి, ఆ దరిద్రుడు ఈ ఊళ్ళో చేసిన ఎదవ పనులన్నీ మీకు చెబుతానండి. ఆడి చెప్తాను నా దగ్గర ఉందండి. ఏమో, ఆడు ఈ ఊరికి పట్టిన శనండి. ఆ పర్సనాలిటీ చూసారా, నిలువునా కోసామంటే 6 నెలల పాటు స్టేట్ గవర్నమెంట్ కి ఆహారంగా సరిపోతారండి. తమరు ఏమనుకోకపోతే నా కొండ ఎప్పుడో నా చేతుల్లోనే అయిపోతారండి. వెరీ గుడ్. నీలో ఈ పాటి మంచితనం ఉందని నేను అనుకోలేదు. నేను ఒరిజినల్ గా పై భర్త చాలా మంచోనండి. కాకపోతే ఆ నికృష్ట సావాసం చేసి ఇట్లా నాశనం అయిపోయానంతే. ఆయ్ అబ్బా అబ్బా అబ్బో. ఏమైందయ్యా? సార్, నా మీద కోపంతో కూకోబెట్టి కొట్టిన చోటు కొత్తగూడలా కొల్లబొడిచేనే గాని నేను కూడుతున్నానా లేదా అని ఆ కర్కోటకుడు ఆలోచించలేదు సార్. కడుపు నిండా భోజేసి 3 రోజులు అయింది సార్. సొంత పెళ్ళ బిడ్డలు కూడా లేనివాడి సార్. సార్, దయచేసి ఏమి అనుకోకుండా ఒక్క ప్లేట్ బిల్స్ నాకు ఏర్పాటు చేయండి సార్. ఇంట్లో ఎవరు లేరు కదయ్యా? సార్, ఏంటి సార్ మీరు నలుగురికి అన్నం పెట్టే అన్నదాత అని చెప్పని ఊళ్ళో మంచి టాక్ వచ్చింది సార్. నేను ఒక్కనే మీకు బరువు కాదు సార్. ఒక ముద్ద అన్నం ఏర్పాటు చేయండి సార్. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో క్యాసెట్ సంపాదించాను. ఇక మీ ఖాళీ ఏంటి కూడా ఎవరు పెగలేరు. శభాష్. ఏది క్యాసెట్ పెట్టు. పెడతా. మరి ఇందాక క్యాసెట్ తమ్మని చెప్పి నన్ను ఎరపెగుడు పీకారు కదా, క్యాసెట్ తెచ్చాను. మరి నాకు ఏదైనా మంచి బహుమానం. నువ్వు మర్చిపోలేనంత గొప్ప బహుమానం ఇస్తానయ్యా. ముందు క్యాసెట్ పెట్టు. రండి రండి, కూర్చోండి, వినండి వినండి వినండి. ఇక రే గుంటనక్క, ఈ టేపు కోసం నువ్వు పంపిస్తావు నాకు తెలుసురా. అదేంటయ్యా, ఆడి గొంతు కనిపిస్తుంది, జ్యోతి గొంతు కది. ఉండండి, అసలు విషయం ముందుంటది, ఇందాం. నీ కొడుకు పెళ్లి కొప్పుకోవడం కోసం ఎదురు చూస్తున్నా. ఆ పెళ్లి జరిగిన మరుక్షణం నీ చరిత్ర రోడ్డుకెక్కుతుంది. ఏంటయ్యా ఇది? అవునండి, మా అయ్యగారు చేశారండి. మిడి మేడపు దొరను కొలవడం కంటే మడుతుళ్ళకు బతకడం బెటర్ అని సుమతి గారు చెప్పారు కదండి. నేను సుమతిని కాదు కాబట్టి ఇంతకాలం ఆ యదవని కొలిచానండి. మా ప్రెసిడెంట్ భానుప్రసాద్ లేడండి, ఆడుత్త పంది ఎదవండి. అయితే సొమ్ముంది కదా, శివ పందిలాగా శలామణి అయిపోతున్నాడు. ఆడప్ప ఏదైనా గేదె రేపు వాడును, ఆడికంటే మున్సిపాలిటీ ఎద్దు బెటర్ అండి. కాస్త కూర్చో శలం ఉంటది. అర్థం ఏంటండి, ఆ దరిద్రుడు ఈ ఊళ్ళో చేసిన ఎదవ పనులన్నీ మీకు చెబుతారండి. ఆడి చెప్తాను నా దగ్గర ఉందండి. ఆడు ఈ ఊరికి పట్టిన శనండి. నువ్వు నా చేతుల్లో అయిపోతావు, విశ్వాసం లేని కుక్క. క్యాసెట్ పట్టారా అంటే నువ్వు నన్ను తిట్టి అది నాకే అనిపిస్తావురా? అయ్యా, మోసం దగా. ఆ రాజా కావాలనే ఈ క్యాసెట్ నాకు ఇచ్చాడు. ఇస్తాడు. ఇప్పుడు నేను నీకు ఇస్తాను. ఇందాక నువ్వు అడిగావే, అది ఇస్తాను. రేయ్, రేయ్, పట్టుకోలేరువా? చంపేస్తాను. రేయ్! తమరే చెప్పండి. రమ్యను కావాలంటున్నా. మనమ్మైనా కాదు, నీ కూతుర్ని. రమ్యను చూసినప్పటి నుంచి కలవరిస్తున్నాడు. తమరు గనక ఓకే అన్నారంటే లైసెన్సులు కాంట్రాక్టులు డబ్బులు వచ్చి ఊళ్ళో పడతాయండి. అంతా హ్యాపీస్. నోరు మూసుకుని బయటికి పో, వెళ్ళు. వెళ్తాములేండి, చెప్పారు కదా, తమరు చూసుకోండి. ఏవండి, అది మన ఇద్దరు కూతురు. అంత మాట అనటానికి మీకు మనసులో ఒప్పిందండి. ఏ బాధగా ఉందా? ఒక్కరోజు కాదే,
రమ్యను జీవితాంతం చూసుకుంటానంటున్నాడు. చూసుకోవడం కాదు, ఉంచుకోవడం అని చెప్పు. కరెక్ట్ గా ఉంటుంది. రమ్య! నన్ను ఇలా పిలవకు. నన్ను ఇలా పిలిచే హక్కు నువ్వు కోల్పోయావు. కన్న కూతుర్ని ఎవరికైనా పంపాలనుకునే నువ్వు కన్న తల్లిని ఎవరి దగ్గరికైనా పంపే ఉంటావు. ఏమన్నా? నోర్మై! రమ్య, మీ అమ్మనంటే కోపం పొంగుకొస్తుందా? ఆ రంగమాతాండ మీద పగతో మా అమ్మ శీలం మీద నిందలు వేశావు. ఇప్పుడు నా శీలాన్ని ఎలా వలిచేయాలని చూస్తున్నావా? ఏ మేం మాత్రం ఆడవాళ్ళం కామా? రమ్య! ఆడవకు. నీ అరుపులకి భయపడి నువ్వు ఆడమన్నట్టు ఆడడానికి మేమేం కీలు బొమ్మలం కాదు. వెళ్ళిక్కడి నుంచి. ఏయ్! నా అండదండలు లేకపోతే నువ్వు నీ అమ్మ అడుక్కు తినాలి. నీ నీడలో నిలబడి శీలాన్ని అమ్ముకోవడం కన్నా నడి రోడ్లో నిలబడి అడుక్కు తినడం మంచిది. పోరా. ఏమే నీ కూతురు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావే? ఎప్పుడో నేను అనాల్సిన మాటలు ఈ రోజు నా కూతురు అంటుందని ఆనందంగా చూస్తున్నాను. అంత ఆనందపడకు. ఎద్దునడికి కళ్ళకు గంతలు కట్టరు. నీ కూతురు నొప్పించక్కర్లేదు. బలవంతంగానైనా నా కార్యాన్ని సాధించుకుంటాను. ఒరే రంగా మంగా, దీన్ని పట్టుకోండిరా. ఏమండి? ఏమిటి అన్యాయం? వదలను. కొంచెం ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? నాగు పామైనా ఆడపిల్లైనా ఒకేటు పడేంత వరకే తలలు ఎగరేస్తాయి. ఆ తర్వాత తలలు దించుకుంటాయి. రేయ్, దీన్ని తీసుకెళ్ళరా. అమ్మా, రమ్య, రమ్య! ఏమండి? మీ కాళ్ళు పట్టుకుంటారు. అన్యాయంగా అమ్మాయి జీవితం నాశనం చేయకండి. తప్పగా. నేను అనుకున్నది జరిగి తీరాల్సిందే. ఏమండి? ఏమండి? నల్లరాయైనా కరుగుద్ది గాని అయ్యగారు మనసు కరుగుద్దా అమ్మా? రాజ్యం! ఈ పట్టుకునే కాళ్లేదో ఆ రాజాబాబు కాళ్ళు పట్టుకోండమ్మా. అయ్యగారిని ఎదిరించి అమ్మాయి గారిని కాపాడగలిగేది అతనొక్కడేనమ్మా. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.